తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇప్పుడు దయచేసి అందరు కూర్చోవాలి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు చెల్లా నరసింహారెడ్డి గారిని స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు శుభదినం. రాజకీయాల్లో దురంధరుడు కాంగ్రెస్ పాలిట కల్పతరువు మన కాంగ్రెస్ పార్టీ అధినేత. సామాన్య కార్యకర్తగా మొదలైన అత్యున్నత స్థానానికి ఎదిగిన మహానేత మన మల్లికార్జున ఖర్గే గారు నిజమైన కార్యకర్తలకు సహజ న్యాయం దక్కింపజేసినాడు. అనుదానానికి అతనికి జీవితమునకు మనం ఉదాహరణ. గెలుపు విజయాన్ని కోరుకోవడం అంటే మల్లికార్జున ఖర్గే గారిని వరించడమే. బహుభాషా కోహితుడు, సందేహానికి తావు ఇవ్వని సాధకుడు, కన్నడ కిరీటానికి భరతమాత తన శిరస్సు దాల్చింది. కాంగ్రెస్ పార్టీ తన స్థాయిని మల్లికార్జునుని పయనంతో మరింత ధృవీకరణ చేస్తుంది. పనితనంలో జీవితంలో పోరాటం మొదలుపెట్టాడు న్యాయ కోవిదులు ఖర్గే గారు. అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, ఇందిరా విధానాలు ప్రతిరూపం. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటన చేయడం మన అదృష్టం. 2023లో రాష్ట్రంలో 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెస్తాడని అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ గడ్డ మీద పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రావడం మన తెలంగాణ రాష్ట్రానికి అదృష్టం. ఈ కేవెళ్ళ ప్రాంతం కూడా ఎప్పుడైతే ఇక్కడ సమావేశాలు ఏర్పడతామో అది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో సంకేతాలు, విజయ సంకేతాలు ఎగురవేస్తాయని చెప్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు మల్లికార్జున ఖర్గే గారికి బొకే ఇవ్వజేయగలరని కోరుకుంటున్నాం. దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి ఫోటోగ్రాఫర్లు కూడా. రాష్ట్ర ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రీతం గారి నాయకత్వంలో దళిత డెలిగేషను మన గడ్డ మీదకి వచ్చిన మనందరి ప్రియతమ నాయకులు మల్లికార్జున ఖర్గే గారికి దళిత విభాగం తరఫున సన్మానం చేస్తారు. నెక్స్ట్ గిరిజన విభాగం తరఫున బెల్లయ్య నాయక్ గారు కూడా సిద్ధంగా ఉండాలి. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీ రిప్రజెంటేషన్ ఏదైతే ఉన్నదో ఇచ్చి ఖర్గే గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. అన్నాడు
వేదిక మీద ఉన్న ఫోటోగ్రాఫర్స్ కి రిక్వెస్ట్ అన్న, ముంగట ప్రెస్ మిత్రులందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కొంచెం పక్కకు జరగాలి ప్లీజ్. వేదిక మీద ఉన్న మీడియా ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందున ప్రెస్ మీడియా ఉన్నది, వాళ్ళందరూ కూడా కవర్ చేయాలనుకుంటారు, మీరు ముందుకు కొద్దిగా ప్లీజ్. హరీష్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ తరఫున పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి స్వాగతం పలుకుతున్నారు. ఆర్మూరు నియోజకవర్గం చెందిన గోర్త రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు వారు ఖార్గే గారికి సన్మానం చేస్తారు. ఆర్మూరు నియోజకవర్గం చెందిన మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వారు ఇప్పుడు పెద్దలకి సన్మానం చేస్తారు. కాటా శ్రీనివాస్ గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు పార్టీలో చేరుతున్నారు, వారు సన్మానం చేస్తారు. ఫోటోగ్రాఫర్స్ ప్రెస్ వాళ్ళు కొద్దిగా జరగాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందున్న స్టేట్ మీడియాకు కనబడతలేదు కాబట్టి మీరు కొద్దిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. బాయ్ క్యామ్ దయచేసి ఎస్టీ సెల్ వాళ్ళు తొందరగా సన్మానం చేసి జరగవలసిందిగా కోరుకుంటున్నాను. ఎస్టీ సెల్ వాళ్ళు తొందరగా సన్మానం చేసి జరగవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లనే స్టేజ్ పైన ఉన్న ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ కిందకి దిగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చలో ప్లీజ్ జరగండి. నేను చెప్పేసాను కదా. దయచేసి వేదికను క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్షం వచ్చేటట్టు కనబడతా ఉంది. గౌరవ పిసిసి అధ్యక్షుల గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సిఎల్పి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి వేదిక క్లియర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. గోర్ట రాజేందర్ గారు, వినయ్ రెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు ఆర్మూర్ నుంచి, అదేవిధంగా కె శ్రీనివాస్ గారు ఓయి నుంచి జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారిని సమావేశం నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. నేను మాట్లాడేది ఏం లేదు. ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళు డిక్లరేషన్తో పాటు వాళ్ళ స్పీచ్లు కూడా ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా బలరాం నాయక్ గారిని, మాజీ కేంద్ర మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగనే రామ్ రామ్ భాయో బియావో తమిళ సేన రామ్ రామ్. ఇవాళ ఎస్టీ డిక్లరేషను ఇవాళ చేవెళ్ల నుంచి మొదలు పెట్టేందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇక్కడి నుంచి మనం మొదలుపెట్టి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచే పాదయాత్ర చేయడం జరిగింది. అదే విధంగా ఇవాళ ఎస్సీ డిక్లరేషన్ కు గౌరవనీయ పెద్దలు పూజ్యులు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు డిక్లరేషన్ కు మొదలుపెట్టి అలాగనే గౌరవనీయుల పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగనే ఠాకరే గారు, ఏఐసి సెక్రటరీలు, సెంట్రల్ నుంచి వచ్చిన సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు
అందరూ కార్యకర్తల అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ డిక్లరేషను మనము ఆ రోజుల్లో కూడా ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ చేసింది కూడా ఆ రోజుల ఇందిరాగాంధీ గారు. ఆ రోజుల ఇందిరమ్మ ఇళ్ళు ఎవరిచ్చారంటే ఆ రోజుల ఇందిరమ్మ గారు ఇచ్చారు. ఆ రోజుల్లో ఈ ల్యాండ్ ఇవ్వడం వల్ల ఆ ల్యాండ్కు అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తే మనము ఈ రోజు వాటికి దున్నుకొని తింటూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మన ల్యాండ్ లాక్కుంటుంది. అలాగనే హౌస్ పట్టాస్ కానివ్వండి, రకరకాలుగా పోడు భూముల ఇష్యూ కారండి, పోడు భూముల పట్టాలు జీవో తీసుకొచ్చినప్పుడు కూడా పోడు భూముల పట్టాలు కూడా మనకు గుంజుకొని ఫినిషింగ్ చేస్తున్నారు. కాబట్టి గిరిజన హరిజనులకు దళితులకు ఇవాళ మోసం చేస్తుంది ఏంటంటే అది బీఆర్ఎస్ పార్టీ, చంద్రశేఖర్ గారి పార్టీ. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మనము కూడా ఆ రోజుల్లో మనకు చేసిన ఇంద్రమ్మ ఇండ్లు కానివ్వండి, ఇంద్రమ్మ స్కీమ్స్ కానివ్వండి, సబ్ ప్లాన్ కానివ్వండి, 100 రోజుల పని కానివ్వండి, ఇవన్నీ కూడా ఇచ్చింది ఈ సబ్ ప్లాన్ సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఇంద్రమ్మ గారు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు, ఆవులు ఇచ్చారు, గొడ్లు ఇచ్చారు. ఆ స్కీమ్నే పెంచుకుంటూ పోయాం. కాంగ్రెస్ పార్టీ కూడా మనకు పెన్షన్ ఇచ్చింది. కాబట్టి మనము గౌరవంగా బతుకుదామా లేదా? మనము గౌరవంగా బతకాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మనము చేతి గుర్తుకు ఓటేసి గెలిపించిన నాడే మనకు గౌరవం దొరుకుతుంది. ఆ రోజులో మనకు గౌరవం ఇచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీ గారు గౌరవం ఇచ్చారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తూ మన మధ్యలో ఉంటూ మనకు గౌరవం ఇచ్చారు. కాబట్టి మనకు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు మనకు గౌరవం దొరకాలంటే, మనకు ఒక మంచి స్థాయికి మనం రావాలంటే మనకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన గౌరవానికి మనం దక్కించుకోగల అవుతాం. అలాగనే మనకు తెలంగాణ ఇచ్చింది ఎవరయ్యా అంటే సోనియా గాంధీ గారు. మన ఒక 60 సంవత్సరాల ఆకాంక్షను మనం కాపాడుకోవాలని చెప్పేసి ఆ రోజులు సోనియా గాంధీ గారికి మా అందరం ఎంపీలం కూడా హౌస్ లో కొట్లాడి మేము తెలంగాణ తేవడం జరిగింది. కాబట్టి మన గౌరవం మనకు ఉండాలంటే తప్పనిసరిగా మనం కాంగ్రెస్ పార్టీకి గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద, ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాల మీద మనకుందని. జై కాంగ్రెస్, జై సేవలాల్ మహారాజ్. ఎస్సీ ఎస్టీ అనౌన్స్మెంట్ మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని చదవాల్సిందిగా కోరుతున్నారు. దయచేసి ఒక్క నిమిషం, ఇది అనౌన్స్మెంట్ మాత్రమే, దాని తర్వాత స్పీచ్ తర్వాత ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ లైట్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద దిగాలి దయచేసి ప్లీజ్. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు బాగుపడతాయని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు, మైనారిటీలు దాదాపుగా 42% మంది బాగుపడతారని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈ 9 సంవత్సరాలలో చంద్రశేఖరరావు చేతిలో అత్యధికంగా దగాకు, మోసానికి, వంచనకు లోనైన దళితులను, గిరిజనులను ఆదుకోవడానికి ఈరోజు ఈ చేవెళ్ల గడ్డ మీద ఏఐసిసి అధ్యక్షులు మన తెలంగాణ బిడ్డ హైదరాబాద్, కర్ణాటక నుంచి అతి సామాన్యమైన దళిత కుటుంబంలో రజాకర్ల చేతిలో తల్లి చంపబడి కుటుంబం మొత్తం దెబ్బతిని తండ్రి పెంపకంలో పెరిగిన మల్లికార్జున్ ఖర్గే గారికి
మూల మూలన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి ఈరోజు దళిత గిరిజన డిక్లరేషన్ కోసం ఇక్కడికి శ్రీమతి సోనియా గాంధీ గారి సూచన మేరకు తెలంగాణ దళిత గిరిజనులు ఆదుకోవడానికి మన ముఖ్య అతిథులుగా వచ్చిండ్రు మల్లికార్జున్ ఖర్గే గారికి అఖండమైన స్వాగతం మీ చప్పట్ల ద్వారా పలకాల్సిందిగా ఇవాళ మన బిడ్డ మన తెలంగాణ బిడ్డ ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో పుట్టిన బిడ్డ ఈరోజు ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నాడంటే మన తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు మన ఆత్మగౌరవం మన పోరాటం మన అండ మల్లికార్జున్ ఖర్గే గారికి ఉండాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళితులకు గిరిజనులకు చేస్తున్న డిక్లరేషన్ ను ఈ చేవెళ్ల గడ్డ మీద నుండి ఏ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకుంటుందో విజయవంతమై 2004న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినామో అదే గడ్డ మీద ఈ డిక్లరేషన్ చదవడం నా జన్మ ధన్యమైంది. నా దళిత గిరిజనులకు అండగా నిలబడే అవకాశం మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నాకు ఇచ్చిండ్రు. ఈ డిక్లరేషన్ ను ఈ రోజు ప్రకటించబోతున్న మిత్రులారా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి అంటే వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగంలో అంబేద్కర్ గారు వాళ్లకు సముచితమైన స్థానము చట్టబద్ధత కల్పించాడు. కానీ చంద్రశేఖరరావు చేతిలో దళితులు గిరిజనులు మోసపోయింది కాబట్టి జనాభా దామాష ప్రకారం ఎస్సీలకు 18%, అదేవిధంగా ఎస్టీలకు 12% రిజర్వేషన్లు పెంచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మా మాదిగ సోదరులు ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నారు. ఏబిసిడి వర్గీకరణ చేసి మా మాదిగ బిడ్డలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సభలో నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా రెండవ డిక్లరేషన్ అంబేద్కర్ అభయహస్తం. ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా మూడవ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు. ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసే అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే ప్రైవేటు కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది. నాలుగవ డిక్లరేషన్ ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం. ఇందిరమ్మ ఇళ్ల పక్క పథకంలో ఇంటి స్థలాలు లేని ప్రతి దళితులకు గిరిజనులకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చినాం. 5వ డిక్లరేషన్ లో ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకు ఇచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా అమ్ముకోవాలన్నా బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి అర్హులైన ప్రతి పోడు భూముల అర్హత ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 7వ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం. ఈ పథకంలో ప్రతి తండాకు కూడా గ్రామ పంచాయతీలకు ఏటా
25 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 8వ డిక్లరేషన్ ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, అదేవిధంగా మాల, మాదిగ మరియు ఎస్సీ ఇతర ఉప కులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా 750 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 3 ఎస్టీ కార్పొరేషన్లు, ఈ 3 ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా తుకారం ఆదివాసీ కార్పొరేషన్, అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయలు ప్రతి కార్పొరేషన్ కి ఇచ్చి ఎస్టీలను ఆదుకునే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 10వ డిక్లరేషన్ 5 కొత్త ఐటీడీఏలు, 9 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించే విధంగా ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది. మైదాన ప్రాంతాల ఎస్టీల కోసం నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలలో 5 ఐటీడీఏ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 9 ఆసుపత్రుల నిర్మాణం చేయడం జరుగుతుంది. 11వ డిక్లరేషన్ విద్యా జ్యోతుల పథకం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయల నగదు, గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తే 25,000 రూపాయల నగదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000 రూపాయల నగదు అందజేత. ఎంఫిల్, పిహెచ్డి చేసిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 5 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకున్నది. 12వ డిక్లరేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్ మరియు విదేశాలలో విద్య, దీనికి సంబంధించి ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసే బాధ్యత, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ విద్యను అందించి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఇదే కాదు, విదేశీ యూనివర్సిటీలలో ప్రవేశం పొందిన ప్రతి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా ఈ 12 డిక్లరేషన్లను ఈ రోజు చేవెళ్ల గడ్డ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉన్న దళితులకు, గిరిజనులకు న్యాయం చేసే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ 12 డిక్లరేషన్లను ఆమోదిస్తున్నట్టుగా మీరందరూ ఢిల్లీకి సోనియా గాంధీ గారికి ఫామ్ హౌస్ లో కేసీఆర్ గుండెలు అదిరే విధంగా చప్పట్లతోని మీరందరూ నిలబడి ఈ డిక్లరేషన్ కు సంపూర్ణమైన మద్దతు పలకాల్సిందిగా మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ ఆమోదించినట్టేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మళ్ళీ లాస్ట్ మాట్లాడితే ఇప్పుడు పెద్దలు మాట్లాడతారు. పెద్దలు మాట్లాడినాక చివరికి నేను మాట్లాడతా. అందరూ ఉండవలసిందిగా కోరుకుంటున్నా. చారిత్రాత్మకమైనటువంటి దళితులు, గిరిజనుల గుండెల్లో దాచుకునే విధంగా వాళ్ళ జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చే డిక్లరేషన్ ను ప్రవేశపెట్టిన పిసిసి అధ్యక్షులకు, ఒక దళిత వర్గానికి సంబంధించిన వాడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, యావత్ తెలంగాణ దళిత గిరిజన జీవితాల్లో మార్పు తీసుకువచ్చే మహత్తరమైనటువంటి డిక్లరేషన్ ను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, భారతదేశ అభినవ అంబేద్కర్ మల్లికార్జున్ ఖార్గే గారిని విడుదల చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వర్షానికి భయపడకండి. ఇది చారిత్రాత్మకమైన మీటింగు. ఈ వర్షానికి భయపడితే మనం కేసీఆర్ని ఎట్లా కొడతాం? ఎంత వర్షం వచ్చినా వస్తుంది, పోతుంది. కానీ ఎవరు మాత్రం బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా లాస్ట్కు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది కాబట్టి
తప్పకుండా ఎవరు కూడా వారి స్థలాలకు వెళ్ళి బయటికి పోకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. आज के इस विशाल सभा में मंच पर बैठे हुए इंचार्ज जनरल सेक्रेटरी माणिकराव ठाकरे जी, केपीसीसी के तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रेवंत रेड्डी जी, सीएलपी लीडर जो उन्होंने पाद यात्रा की और कांग्रेस पार्टी को वहां पर जगाने का काम किया, भट्टी विक्रमराज जी, दीपादास मुंशी जी है ना, उत्तम कुमार रेड्डी जी, के राजू जी, दामोदर राज नरसिम्हा जी, हनुमंतराव जी, पुनाला लक्ष्मया जी, मधु याक्षी गौड़ा जी, हमारे पूर्व केंद्र के मंत्री रेणुका चौधरी जी, बलराम नायक जी, सीता अक्का जी, जाना रेड्डी जी, श्रीधर बाबू जी, शबीर अली साहब, मोहम्मद अजहरुद्दीन, मीनाक्षी नटराजन, वंशी रेड्डी जी, गुरदीप सप्पल, मेरे साथ पधारे हुए झा जी, डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट नरसिम्हा रेड्डी जी, मंच पर बैठे हुए सारे एमएलए, एआईसीसी के सेक्रेटरीज, पीसीसी, डीसीसी, फ्रंटल ऑर्गेनाइजेशन के सभी वर्कर्स, नेतागण, क्षमा चाहता हूं अगर कोई नाम भूल गया है, क्योंकि इतनी लंबी लिस्ट है, इसमें से कौन सा छूट गया तो मैं उनसे माफी चाहता हूं। लेकिन इतनी बड़ी तादाद में आप यहां पर जमा हुए हैं, इसलिए कि यहां जो केसीआर की सरकार है उसको उखाड़ फेंकने के लिए आप लोग यहां पर जमा हैं।
और मुझे बड़ा दुख होता है कि तेलंगाना के लिए बहुत लोग लड़े, सिर्फ किसी एक का देन नहीं, क्या एक ही आदमी कोई सेक्रीफाइस नहीं किया। इस मंच पे बैठे हुए सभी लोग तेलंगाना के लिए लड़े हैं, आप लड़े हैं, सभी लोग लड़े हैं, तभी सोनिया गांधी जी ने आपकी बात को मानकर तेलंगाना स्टेट अलग कर दिया और इंडिपेंडेंट करके आज दिया है। लेकिन चंद लोग ये समझते हैं कि तेलंगाना उनके वजह से ही आया है। अरे तेलंगाना जो बना जनता के वजह से बना, आपके वजह से बना, कांग्रेस के नेताओं के वजह से बना। तो उनकी पार्टी कहां थी उस वक्त? क्या उतनी शक्ति थी? क्या सेंट्रल गवर्नमेंट में उनका पावर था? हमने उसको शक्ति दी। सोनिया गांधी जी ने कोशिश करके उन्होंने तेलंगाना दिलाया, लेकिन अफसोस की बात है जिस ढंग से हमको मदद मिलना चाहिए था तेलंगाना से वो नहीं मिला। लेकिन एक आदमी इतना क्रेडिट ले रहा है कि सब कुछ उन्होंने किया, यहां तक कि जितना तेलंगाना का एरिया है वो मेरा ही है समझ रहे हो, खुद का ही है ये समझ के सब हर जगह जाके यही बात करते हैं। जिस आदमी को खुद सोनिया गांधी जी घर में बुलाकर ये लोग उनसे मिले, मिल के फोटो निकाल लिए और फोटो निकाल के उनको धन्यवाद बोले, लेकिन चंद जनपद से बाहर निकलते ही बदल गए। तो ये कभी कभी मुझे हमेशा ऐसा याद आता है, जितना कांग्रेस पार्टी ने तेलंगाना को दिया वो सब आज भूल रहे हैं और एक व्यक्ति का नाम बोल रहे हैं कि उसने सब कुछ किया। और जो वायदा उन्होंने किया केसीआर ने, वो वायदा तो पूरा निभाया नहीं। इसीलिए तो अभी रेवंत रेड्डी ने 12 पॉइंट बाबू देखो, चुप बैठो, सब थोड़ा चुप बैठो। देखो जो सुनना है सुनो, नहीं तो बाहर जाओ उधर। सुनने के लिए आए क्या पुकारने के लिए आए? जो रेवंत रेड्डी जी ने पढ़ा 12 पॉइंट, वो 12 पॉइंट 12 डिमांड आप लोगों के लिए पड़ा, और हमारी सरकार आते ही वो पूरे 12 पॉइंट हम उसको इम्प्लीमेंट करेंगे। और हमारी सरकार आते ही पहले कैबिनेट में ये 12 पॉइंट उन्होंने जो कहा उसको इम्प्लीमेंट करेंगे। वो 12 पॉइंट के लिए आप लोग तैयार है ना? अरे इतना बड़ा कंसेशन कांग्रेस पार्टी आपको दे रही है, आने वाले चुनाव में अगर हमारी सत्ता आएगी ही, अगर नहीं मगर नहीं, जरूर आएगी। आते ही हम लोग आपको जो वायदा हम यहां से कर रहे हैं वो करके दिखाएंगे। इसीलिए भाइयों, हम कर्नाटक में 5 वायदे किए थे। 5 वायदे करके
हमने उसको अभी अमल बजावनी दे रहे हैं, उसको अमल में ला रहे हैं। और जो कांग्रेस कहती है वो करके दिखाती है। अब हमारे पांचों वहां पर जो प्रोमिसेस थे वो एक एक करके हम उसको निभा रहे हैं। 30 तारीख को मैसूर में राहुल गांधी जी, मैं जाके वहां पर जो तीसरा हमारे जो गृह लक्ष्मी का है वो हम वहां पर जाकर वो वायदा निभाने के लिए हम वहां जा रहे हैं। तो ये सोनिया गांधी जी और राहुल गांधी जी जो कुछ कहते हैं वो करके दिखाते हैं। और राहुल गांधी जी जो कन्याकुमारी से लेकर कश्मीर तक 4000 किलोमीटर उन्होंने चला, ये कांग्रेस की मजबूती है। आज फिर वो लद्दाख में चाइनीज बॉर्डर पे अपनी जान खतरे में डालकर मोटरसाइकिल पे वहां पर घूम घूम के देख रहे चाइनीज बॉर्डर में कितना हमारा जमीन उधर चाइना के तरफ गया, कितना बचा, हमारे लोग कहाँ हैं, कैसे हैं, ये पूरा उन्होंने छानबीन करके अब 8 दिन से उधर फिर रहे हैं। ये कांग्रेस पार्टी मजबूती के साथ आज काम करना चाहती, लेकिन मोदी जी यहां आते हैं, शाह आते हैं, शाह कल आ रहे शाह कल आ रहे, कितने बजे आ रहे हैं? तो कल शाह आ रहे हैं और वो शाह आते यही कहते हैं कि कांग्रेस ने 53 साल, पहले तो बोलते थे 70 साल में कांग्रेस क्या किया, अब इधर इधर वो बोल रहे 53 साल में क्या किया, क्योंकि उन्होंने घटा लिया। वाजपेयी के जितने दिन थे, मोरारजी देसाई के जितने दिन थे, विश्वनाथ प्रताप सिंह के कितने दिन थे और दूसरे लोग में देवेगौड़ा का क्या, ये सब घटाकर अब 53 साल बोल रहे हैं। 53 साल में तुमने क्या किया, रिपोर्ट कार्ड दो। ये मध्य प्रदेश में उन्होंने कहा, छत्तीसगढ़ में कहा और कल आकर यहां भी बोलेंगे उन्होंने। यहां बोलते या नहीं मुझे मालूम नहीं, क्योंकि केसीआर पार्टी का उनका दोस्ती हो गया है अंदर से, और अंदर से जब दोस्ती होती है जोर से बोल नहीं सकता आदमी। अब देखेंगे, अब इधर इधर तो बोलना भी बंद हुआ, ऐसा मैं सुना केसीआर का। तो इसलिए भाइयों, आपको मजबूत डट कर रहना है, डट कर आपको रहना है। और हमने क्या किया, हमारा रिपोर्ट कार्ड आप जाके कल अगर शाह आते हैं तो उनको बताइए, क्या बताइए कि कांग्रेस ने क्या किया। कांग्रेस ने आजादी के बाद इमीडिएटली 562 रियासतों में बटा हुआ देश, 562 रियासतों में बटा हुआ देश को एक करा और हैदराबाद को भी देश के साथ मिला दिया। ये किसने किया, ये किसने किया? अरे कांग्रेस ने किया। क्या इन्हों किए क्या? मैं समझता उस वक्त पैदा हो गए थे। हाँ? अच्छा ठीक है भाई, मुझे मालूम नहीं इसलिए पूछा। 48 में पैदा हो गए क्या? ठीक। तो ये हम तो ये आजादी यहां से इतने छोटे छोटे रियासतों को, राज्यों को वल्लभ भाई पटेल, जवाहरलाल नेहरू जी ने मिलके देश को एक कर दिया। यह हमारी देन है। देश के संविधान, देश को संविधान किसने दिया? किसने दिया भाई?
अरे डॉक्टर अंबेडकर ने दिया, कांग्रेस ने दिया। कौन दिया? कांग्रेस ने दिया। हमारे को पूछते तुमने 53 साल में क्या किया? ये किया, संविधान दिए, लोकतंत्र दिए, सब रियासतों को एक करके मजबूत हिंदुस्तान बनाए हम। और आईआईटी किसने दिया? आईआईएम किसने दिया? एम्स किसने दिया? इसरो किसने बनाया? डीआरडीओ किसने बनाया? एचएएल किसने बनाया? बीईएल किसने बनाया? ओएनजीसी किसने बनाया? सेल किसने बनाया? अरे इतने पब्लिक सेक्टर हमने बनाए, और आज भी हैदराबाद में इतने पब्लिक सेक्टर जो हो गए वो पंडित जवाहरलाल नेहरू की देन और कांग्रेस की देन है। ये हम करते मजबूती का काम। लोगों को सिर्फ पैसे बांटना या कुछ इलेक्शन के वक्त देना, ये हमारा काम नहीं। हम देश के लिए मजबूती के साथ हमने दिया। जिस देश में एक सुई तैयार नहीं होती थी, एक सुई, एक बोल्ट नट नहीं बनता था, लेकिन हमने करके दिखाया। इस देश में बड़े बड़े कारखाने लगाए, बनाकर हर स्टेट में, हैदराबाद हो, बेंगलुरु हो, मुंबई हो, कलकत्ता हो, दिल्ली हो, कानपुर हो, हर जगह हमने बना के दिया। ये कांग्रेस की देन है। सिर्फ हमारा पुकारना, चिल्लाना और कहीं भी गए कांग्रेस के खिलाफ बोलते थे। कांग्रेस के खिलाफ क्यों बोलते भाई? आपने कोई ऐसा बड़ा कारखाना किया है? अरे जिस देश में ये खाने के लिए अन्न नहीं मिलता था, उस देश में आज इतना अन्न का भंडार हो गया है, गोदाम में भर के आज सड़ रहा है। इसीलिए सोनिया गांधी जी ने फूड सिक्योरिटी एक्ट लाकर उन्होंने गरीबों को 35 केजी देने का उन्होंने काम किया 3 रुपए में। ये अन्न ये किसने किया? अरे हम जो पहले किए, ये लोग जो राज्य में रहते अपोजिशन पार्टी के लोग, उसको 2 रुपए 3 रुपए जोड़ के मैं फ्री कर दिया। अरे भाई हम तो 22 रुपए दे रहे, तुम तो 3 रुपए दे रहे, 3 रुपए दे के मैंने फ्री कर दिया। कोई इसीलिए आपको बोलना है, ये सब आपको बताना है। और जो बड़े बड़े बांध, ये बड़े बड़े बांध जो भाखरा नांगल डैम, नागार्जुन सागर, ऐसे कितने ही डैम आंध्रा में जो बने हैं, पंजाब में बने हैं, ओडिशा में बने हैं, कर्नाटक में बने हैं, ये सब किसने बनाया? कांग्रेस ने बनाया। और इन्होंने क्या किया भाई? केसीआर की पार्टी थी क्या? उस वक्त तो नहीं थी। अब हमको पूछ रहे तुमने 53 साल में क्या किया? अरे 53 साल में हम ये किया इसीलिए तो तुम जिंदा है। खाने के लिए लाया, पढ़ने के लिए स्कूल बनाया। जब लोग आजादी के पहले लोगों की उम्र यानी 32 साल के उम्र में ही लोग मरते थे, एवरेज लाइफ 32 साल। आज 2014 का लो या आगे भी 2014 में 70 साल हो गया, 72 इयर्स एक आदमी जीता है। तो ये काम जो हमने किया है, यानी 32 साल से 72, 77 तक हम लाए, ये किसकी देन है? ये कांग्रेस पार्टी की देन है। तो भाइयों, ऐसे बड़े बड़े हमने काम किया, जमींदारी खत्म करी। और इसके लिए कभी कभी कांग्रेस को नुकसान भी हो गया। नरसिंह राव के जमाने में यहां पर
लैंड रिफॉर्म्स एक्ट जो इसको अनुष्ठान में लाना था, जब कोशिशें चली तो उस वक्त बहुत से लोग, फ्यूडल लोग, उनके खिलाफ ठहर गए और उनको नीचे उतार दिए। ये लागू किसने किया? कांग्रेस पार्टी, इंदिरा गांधी ने लागू किया। और हर जगह आज लैंड रिफॉर्म्स एक्ट के तहत जो जमीनें दिए गई है वो जमीनें कांग्रेस की देन है। इसीलिए उन्होंने कहा, रेवंत रेड्डी ने, कि जो जमीन इनसे छीन लिए है, जो जमीन शेड्यूल कास्ट से छीन लिए है, शेड्यूल ट्राइब्स से छीन लिए है, फिर उसको हम वापिस लाएंगे, देंगे, ये कहना। और ये काम कर्नाटक में कानून बनाकर ये वापिस ले रहे हैं। वो कानून बनाए हैं जो जो गलत ढंग से जमीन लिया गया और फंसाया गया, तो वो उन्होंने कर्नाटक सरकार में कानून बनाकर इसको वापिस लेकर फिर उनको देने का आज काम वहां पर कर रहे हैं। तो ये काम हम बुनियादी काम किए। और आज जो छोटे मोटे काम कर रहे हैं वो सब ये समझ रहे कि पूरा उन्होंने किया, देश उन्होंने ही बनाया और लोगों को सुख शांति समृद्धि उन्होंने ही लाई। बैंकों का राष्ट्रीयकरण किसने किया? अरे लोग बोलते भाई केसीआर किया, तुम कांग्रेस बोल रहे। कांग्रेस किया। बैंकों का राष्ट्रीयकरण इंदिरा गांधी जी ने किया। इन्होंने क्या किए? अरे आज हम देश में सब एक होकर 26 पार्टी मिलके एकजुट होके जो बीजेपी की सरकार सेंट्रल में है, मोदी जी की सरकार है, इसको निकालने के लिए हम पूरे तैयार हो गए हैं। लेकिन ये तुम्हारे तेलंगाना वाले लोग, केसीआर एक मीटिंग को नहीं आए और कभी ये भी नहीं पूछे कि भाई मोदी को हटाने के लिए, बीजेपी को हटाने के लिए हम सब सेक्युलर पार्टी एक होंगे, कभी नहीं कहा। यहां तो सेक्युलर पार्टी बोलते हो, लेकिन वहां बीजेपी के साथ अंदर अंदर से साठगांठ करते हो। ये जरा सोचने की बात है, क्योंकि उनके अकेले तो हरा नहीं सकते मोदी को, उसीलिए उनके साथ वो आज अंदर अंदर से सब बात कर ले रहे हैं। लेकिन हम लोग पूरा कोशिश कर रहे हैं। पूरे लोगों को हमने पटना में मिलाया। मेरे घर पे सब लीडरों को दिल्ली में बुलाया। उसके बाद में रेगुलर मीटिंग्स पटना में हुआ, बेंगलोर में हुआ, अब महाराष्ट्र में कर रहे हैं, इसके बाद फिर और जगह कर रहे हैं। ये करने का मकसद क्या है? बीजेपी के सरकार को हटाना और बीजेपी के सरकार के सपोर्टर जो है केसीआर, उनको भी हटाना। और इंदिरा गांधी जी ने पाकिस्तान के 2 टुकड़े किए। बांग्लादेश को मुक्ति दिलाए और बांग्लादेश को मुक्ति दिला के मजबूत देश को बनाए। ये किसने बनाया? कांग्रेस के सरकार ने बनाया। लेकिन ये लोग वही बात करते हैं पुरानी अपनी, कांग्रेस क्या की, कांग्रेस क्या की। ये सब कांग्रेस ने की। मैं इतना पूरा बोलने गया तो ढेर सारे मेरे पास विषय है। हरित क्रांति, दूध, व्हाइट रेवोल्यूशन, ग्रीन रेवोल्यूशन और कंप्यूटर, मोबाइल, ये तो राजीव गांधी जी ने लाए मोबाइल। आज हर एक के पास मोबाइल है। किसके वजह से है? ये कांग्रेस के वजह से है, राजीव गांधी के वजह से है। राजीव गांधी जी ये कंप्यूटर का, मोबाइल का
इतना बड़ा काम किए। पूरे आज 140 करोड़ जनता उसका उपयोग कर रही है। फिर भी मोदी पूछते हम 53 साल में तुमने क्या किया। मोदी 53 बोलते हैं, 70 बोलते हैं और शाह बोलते हैं 53। शाह 53 साल में क्या किया बोलते हैं, मोदी बोलते हैं 70 साल में क्या किया। फिर बाद में शायद उनको मालूम हो गया भाई वाजपेयी भी 6 साल थे, मोरारजी देसाई 3 साल थे, इसलिए वो घटाकर अब 53 इयर्स बोल रहे हैं। तो यह सब क्रांति हमने की। मनरेगा किसने लाया? कांग्रेस ने लाया। फूड सिक्योरिटी ने, मैं पहले ही कहा, वो भी कांग्रेस ने। और महिलाओं को, दलितों को, आदिवासियों को, सबको जो उनको रक्षण देना, ये काम किसने किया? कांग्रेस ने किया। कोई दलित को दूसरे पार्टी में स्थान नहीं है। इसीलिए नहीं है कि वो कभी इस संविधान बनाने में उनका कोई हाथ नहीं है। सिर्फ एक व्यक्ति जवाहरलाल नेहरू जी के साथ और महात्मा गांधी जी के सपोर्ट से डॉक्टर बाबा साहब अम्बेडकर ने इस देश का संविधान बनाया और उसी के वजह से रिजर्वेशन है, शेड्यूल ट्राइब को है, शेड्यूल कास्ट को है। अगर ये संविधान नहीं होता, आपको मिलता। अब मैं कहता हूं, अगर संविधान नहीं होता, लोकतंत्र नहीं होता, डेमोक्रेसी नहीं होती, तो मैं आज कांग्रेस का प्रेसिडेंट और अपोजिशन लीडर नहीं होता था। यह अपना काम है और कांग्रेस पार्टी एक ऐसी पार्टी है जो सबको लेके चलती है। तो इसलिए दोस्तों, आपको बहुत बड़ा काम करना है और मैं चंद बातें आपको बोलता हूं, क्योंकि उतना बोल के मैं अपना भाषण खत्म करूंगा कि मेरे को बार बार पूछते हैं इस देश में कांग्रेस तरक्की नहीं की। वो एक आपके नोटिस को लाता हूं। 1947 के पहले पढ़े लिखे लोग, लिटरेसी रेट क्या थी? सिर्फ 18% थी और 13-14 तक 74% पढ़े लिखे लोगों को हमने तैयार किया। उसमें मोदी भी आए, शाह भी आए, केसीआर भी आए, सब आए ये 74% में। क्योंकि 18% में तो नहीं आते, वो तो आजादी के पहले का है आंकड़ा। इसमें हमने ये सब लोगों को पढ़ाया, लिखाया, बड़ा होने के बाद वो हमारे सर पे हाथ रख रहे हैं। और मोदी जी कहते हैं कि मैं बहुत सबको क्या है बोलते, वो हमेशा वो बोलते हैं कि हम देश को मजबूत बनाएंगे और मैंने जो काम किया हूं बड़ा सबको सुख और शांति मिलेगी, ये कहते थे। सबसे ज्यादा बच्चे अगर कहीं मरते हैं तो वो गुजरात में मरते हैं। मैं आपको एक ही उदाहरण देता हूं। 1000 बच्चे अगर इस देश में पैदा हो गए तो पहले 47 के पहले 165 लोग मरते थे, बच्चे मरते थे। और हम जो 53 साल में काम किए तो उसका रेट हो गया 1000 को 30 लोग, यानी इतना 165 का 30 लोग था। तो ये जो बच्चों को पालने का, पोसने का, उनको हेल्थ देखने का, मिड डे मील का, ये किसने किया? हमने किया। आज हमको पूछते हैं 53 साल का रिपोर्ट दो, ये लो रिपोर्ट है मेरे पास। उसके बाद
लेडीज जो महिलाएं पढ़ती थी 7% महिलाओं लिखे पढ़े होते थे। क्या रेणुका चौधरी जी नहीं है क्या? भाग गए? चलो हो गए, जाने दो। तो फीमेल लिटरेसी क्या था? 7% था। आज हमारे जमाने में जब छोड़ के आने तक 2014 तक 65% महिलाएं पढ़ी लिखी है। और शेड्यूल कास्ट के लोग, उनका लिटरेसी रेट क्या था? आजादी के पहले 10% था और आज 69%, यानी 14 तक की बात कर रहा हूं, 69% लोग पढ़े लिखे हो गए। ये किसकी देन है? ये कांग्रेस की है। ये सब रिपोर्ट मेरे पास है। एसटी 8.53 आजादी के पहले, अब 60% है। तो ये काम इससे भी ज्यादा हमने किया। ये पूरा रिपोर्ट है। अगर रेवंत रेड्डी जी को टाइम मिला तो ये सबको नहीं मिला, ये सबको आप बताना होगा कितने लोग पहले मरते थे, कितने रहते थे। इसमें हमारा पूरा प्राइमरी स्कूल कितने थे, हाई स्कूल कितने थे, कॉलेज कितने थे, और पहले किसानों को दाम कितना मिलता था, हम आने के बाद कितना, एनडीए का कितना, हमारे यूपीए का कितना, ये पूरा है। आप अच्छा पढ़ो, जाकर केसीआर को बोलो। तो मैं ये बात इसलिए कह रहा हूं कि जो लोग काम करते हैं वो करते ही रहते हैं। मेरे को पॉलिटिक्स में आके 56-57 साल हो गए। मैं एमएलए एमपी बन के 52 साल हो गए। मैं हमेशा इलेक्शन जीतते आया। ये परसों एक ही इलेक्शन में हारा। 12 इलेक्शन में मैं 11 इलेक्शन जीता। एक मोदी जी मेरे पीछे लगे थे, लेकिन मैं नहीं डरता। लेकिन जब अंदर के लोग ही जरा धोखा देते हैं तभी मुश्किल होता है। तो मैं इसीलिए इस मंच पे बैठे हुए सभी से विनती करता हूं, जो कुछ करना है मिलके करो, जरूर हम जीतेंगे। एक दूसरे के पैर खींचने से सबसे बड़ा नुकसान तेलंगाना के लोगों को होगा, क्योंकि इतना करप्ट गवर्नमेंट, इतना सभी को लेके चलने वाले नहीं है, सिर्फ पैसे के बलबूते पे। और कहीं तो आप सुने हैं कि कांग्रेस के लोग 27 लोग चुन के आए थे, उनको मेजॉरिटी थी यहां पर। फिर क्यों भाई एक 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 करके लिए? क्या तुम्हारे उसूलों को मान के आए क्या? क्या आपके उसूलों को मान के? आपके उसूल कौन से हैं? हमारी तो आइडियोलॉजिकल पार्टी है। हमारे लोग तो देश के एकता के लिए जान दिए हैं। इंदिरा गांधी अपनी जान दी देश के एकता के लिए, राजीव गांधी एकता के लिए अपनी जान दी, और आज राहुल गांधी जनता के साथ, जनता के लिए जब पार्लियामेंट में बात करते हैं तो उनको बर्खास्त किया गया पार्लियामेंट से। अब स्टे लिए वो बात और है, डिस्क्वालीफाई कर दिया। लेकिन वो डरे नहीं। वो बोले कि मैं डरने वाला आदमी नहीं, माना डरूंगा और किसी को डराऊंगा नहीं, मैं सिर्फ काम करने वाला आदमी। ऐसे नेता हमारे पास है। और बाकी के लोग कुछ काम किए बिना हवा में आए, सब लोग हमने बना हुआ दिया उनको, वो लेकर बैठे हैं और वो समझते हैं कि सब कुछ उन्होंने किया। तो इसलिए भाइयों, और ज्यादा मैं बोलना नहीं चाहता हूं। ये 12 जो डिक्लेरेशन है, फिर एक बार मैं पढ़ना नहीं चाहता।
क्योंकि उन्होंने पढ़ के दिया है और इसका इनॉग्रेशन के लिए मुझे बोला था। तो ये 12 पॉइंट आपको करके देंगे और इसके अलावा जो किसानों के मुद्दे, महिलाओं के मुद्दे, फिर वो दूसरे हमारे जो मीटिंग होगी उसमें सबको बताएंगे। ये तो यहाँ पर SC ST का डिक्लेरेशन था तो हमने ये काम किया। तो इतना बड़ा काम हम आपके सामने करके दिखाएंगे। और मैं और एक बधाई भी देता हूं हमारे नरसिम्हा जी को, तो वो वर्किंग कमेटी के मेंबर बने और सभी लोग एक साथ है। यहाँ पर बहुत से दूसरे लोग भी हैं, सभी वंशी भी बने, राजू भी बने, सब लोगों को लेके गए हम। बाकी अभी आने वाले भी है, इतना ही नहीं और लिस्ट आने वाला है, उसमें भी एक दो कहीं एडजस्ट होने वाले हैं। वो उस वक्त ही मालूम होता है, अब नहीं बोलते हम आपको। अरे तुम ऐसा ही बोलते, पहले एक आदमी थे तुम वर्किंग कमेटी में, मैं 6 दिया हूं इस बार, 6 दिए। अरे तुमको मिला नहीं मिला, नहीं तुम्हारे को मिला नहीं मिला बात, लेकिन एक ही आदमी वर्किंग कमेटी में था। मैं आने के बाद 6 बैकवर्ड क्लास को दिया, 6 शेड्यूल कास्ट को दिया और 4 ST को दिया। ये कब हुआ था? 66% महिला। इसीलिए जरा धैर्य रखो भाई, संभालो। जब दूसरों को तो मिल रहा है तो शांति रखो, जब तुमको भी आएगा एक वक्त तो। लेकिन ये तो किया, इसलिए धन्यवाद बोलो कांग्रेस का, मैडम का, राहुल का। तो इसीलिए ये जो काम आज हो रहे हैं सबके लिए हो रहे हैं। इसलिए मैं ज्यादा आपका वक्त न लेते हुए मैं यही कहूंगा कि कांग्रेस पार्टी मजबूत बन रही है। हर जगह मैं खुद जा रहा हूं, मैं राजस्थान गया था, छत्तीसगढ़ गया था, मध्य प्रदेश गया था, आज तेलंगाना आया हूं, फिर नेक्स्ट हर जगह माहौल देख रहा हूं, सभी लोग कांग्रेस 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 बोल रहे हैं। इसीलिए हमको आने वाले असेंबली इलेक्शन में केसीआर को हराना है और मोदी को दिल्ली के इलेक्शन में हराना है। तो ये सब काम करना आपका है, आप ये करेंगे ना? अरे हाथ उठाओ भाई जो करेंगे। अब आखिरी में मैं लास्ट टाइम रेवंत रेड्डी कहीं अपने इसमें रखे थे, गजल केसीआर के कॉन्स्टिट्यूंसी। देखो केसीआर के कॉन्स्टिट्यूंसी में हम गए थे, वहां बहुत लोग थे। तो मैं आपसे रिक्वेस्ट करूंगा कि वहां पर हमने एक चमत्कार दिखाया लोगों को, वैसा ही चमत्कार आपको करना है। आज सबके हाथ में मोबाइल है ना, ले हाथ में लो, देखो सब उठाओ और लाइट लगाओ। निंद पड़ो जय हिंद, जय हिंद, जय हिंद, जय कांग्रेस, जय कांग्रेस। आप सबको धन्यवाद शांति से सुनने के लिए। फिर हम मिलेंगे, ये चुनाव है, चुनाव में आते रहेंगे, फिर मिलते रहेंगे। आप सबको फिर एक बार नमस्कार। बहुत बार आप बिजी थे, चप्पल भी बोला सर, मैं बहुत बार इसी घूम के चले जाओ, नहीं सर बहुत फटाफट मिले
ఇప్పుడు గౌరవ శాసనసభ్యురాలు సీతక్క గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.